హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఎడ్యుకేషన్ హ్యాబ్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటి అంటే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తా. ఏ కాలేజెస్ టాప్ కాలేజెస్ అనేసి. ఇది ఎంసెట్ రిలేటెడ్ వాళ్ళది. ఎంసెట్ అండ్ ఈసెట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మనకి కౌన్సిలింగ్ అయిన వెంటనే మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏవి టాప్ కాలేజెస్, ఏం పెట్టుకోవాలి, ఏంటి మన ర్యాంక్కి వస్తుందా రాదా అనేసి చాలామంది టెన్షన్ పడతారు. కాలేజెస్ చూజ్ చేసుకోవడం చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను ఈ వీడియోలో ప్రతి ఒక్క కాలేజ్ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తా. సో ఎవరికైతే తక్కువ ర్యాంక్ ఉందో నేను చెప్పిన సీక్వెన్స్ పెట్టుకోండి, పక్కా మీకు మంచి కాలేజ్ వస్తుంది. ఇది ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎడ్యుకేషన్ హబ్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్లో ఏంటి అంటే ఎడ్యుకేషన్కి రిలేటెడ్ వీడియోస్ అనేది నేను ఈ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తా. ఎవ్రీ వన్ హ్యాస్ టు వాచ్ దిస్ వీడియో స్టిల్ ఎండ్. ఓకే, ఇక్కడ మనకి JNTH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ హైదరాబాద్. ఇది ఫస్ట్ నంబర్ 1 కాలేజ్. ఇది ఎస్టాబ్లిష్ వచ్చేసి 1965లో ఉంది. మనకి ఇది ఇంజనీరింగ్ దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి యూనివర్సిటీ అండ్ అనదర్ వన్ ఈజ్ ఆటోనమస్. ఆటోనమస్ అంటే మన కాలేజ్తోనే లింకప్ ఉంటుంది. యూనివర్సిటీ అంటే ఆల్ యూనివర్సిటీస్తోనే లింకప్ ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఫీజ్ స్ట్రక్చర్ అనేది 50,000 ఉంది. సో ఫీజ్ స్ట్రక్చర్ కూడా చూసుకోండి. ర్యాంక్ మంచిగా ఉన్నోళ్ళు సేమ్ నేను చెప్పిన సీక్వెన్స్ పెట్టినారనుకో మీకు నంబర్ 1 కాలేజ్ పక్కా వస్తుంది. సో ఇది మనకి ఫస్ట్ కాలేజ్. అండ్ సెకండ్ కాలేజ్ వచ్చేసి JNTH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సెల్ఫ్ సర్వీస్ అంట. అంటే ఎంటెక్ చేయడానికి కూడా అవైలబుల్గా ఉందంట JNTHలో. సో ఇది నెక్స్ట్ ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి చూసుకోవచ్చు. ఇది కుక్కడపల్లిలో ఉంది. నెక్స్ట్ సెకండ్ కాలేజ్ వచ్చేసి CBIT. CBIT ఈజ్ ది టాప్ 10 కాలేజ్. సో ఇది మనకి ఆటోనమస్ కాలేజే. మనకి ఫీ స్ట్రక్చర్ చూసుకోవచ్చు. ఎవరికైతే తక్కువ ర్యాంక్ వచ్చిందో కంపల్సరీ CBITని మిస్ చేసుకోకండి. మనకి కాలేజ్లో జాయిన్ అవ్వడం అంటే పక్క ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజ్లో జాయిన్ కావండి. లేదు అంటే ప్లేస్మెంట్స్ లేని కాలేజ్లో జాయిన్ అయితే మళ్ళీ మీరే సఫర్ అవ్వాల్సి వస్తుంది. ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజ్లో జాయిన్ అయితే ఏంటి అంటే మన క్యాంపస్లోనే జాబ్ అనేది వస్తుంది. లేదు చిన్న కాలేజ్లో జాయిన్ అయ్యి మళ్ళీ బయట వెతుక్కోవడం చాలా కష్టం అవుతుంది. సో మీరు కాలేజెస్ చూజ్ చేసుకోవడమే జాగ్రత్తగా చూజ్ చేసుకోండి. సో ఇది థర్డ్ కాలేజ్ వచ్చేసి VNR. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఇవన్నీ కాలేజ్ ఫుల్ నేమ్ ఇవ్వరు. సో ఓన్లీ కోర్స్ ఇస్తారు కాబట్టి కోర్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ JNTHM, ఓకే, CBIT. సో ఈ కోర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాలేజ్ కోర్సు. సో మన వెబ్ ఆప్షన్లో ఈ ఫుల్ నేమ్ ఇవ్వరు. సో థర్డ్ కాలేజ్ వచ్చేసి VNR, విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. కోడ్ వచ్చేసి VJIC. ఇది బాచ్పల్లిలో ఉంది. సో ఇది ఆటోనమస్ కాలేజ్. ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను ఓన్లీ జస్ట్ కాలేజ్ నేమ్ మెన్షన్ చేస్తాను. మీరు కింద చూసుకోవచ్చు అది ఎస్టాబ్లిష్ ఎప్పుడైంది, అకాంప్లిషన్ ఏంటి, టైప్ ఏంటి, ఏరియా ఎక్కడుంది ఏంటి అనేసి మీరు ఇక్కడ చూసుకోండి. నేను జస్ట్ కాలేజ్ నేమ్ అండ్ కోడ్ ఆటోనమసా లేదా యూనివర్సిటీ అనేసి చెప్తా. ఫీ స్ట్రక్చర్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ కాలేజ్ వచ్చేసి OU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ హైదరాబాద్. ఇక్కడ కోడ్ ఏంటి, OUCE. సో ఇది మనకి OU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ది కోడ్ వచ్చేసి OUCE. ఇది అనేది హైదరాబాద్లో ఉంది. మనకి ఫీ స్ట్రక్చర్ చూసుకోవచ్చు. ఇది టైప్ ఏంటి అంటే యూనివర్సిటీ. ఇది ఆటోనమస్ కాదు. సో యూనివర్సిటీ అంటే యూనివర్సిటీస్ అన్నీ లింకప్ అయి ఉంటాయి. ఆటోనమస్ అనేది ఓన్లీ సెల్ఫ్, అంటే మన కాలేజ్లోనే ఉంటుంది, మన కాలేజ్తోనే లింకప్ ఉంటుంది. సో ఇది OU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ అండ్ సెల్ఫ్ మేనేజ్మెంట్. అంటే మనకి ఇది కౌన్సిలింగ్లో వచ్చినా కూడా మనకి
ఇది డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ మేనేజ్మెంట్ లేదు. ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే మనకి రియంబర్స్మెంట్ ప్లస్ మనకి మళ్ళీ రిటర్న్గా మనకి స్కాలర్షిప్ అనేది వస్తుంది. ఫిఫ్త్ కాలేజ్ వచ్చేసి సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో టైప్ వచ్చేసి ఇది అటానమస్, మనకి ఇది ఇబ్రహీంపట్నంలో ఉంది. ఇక్కడ కోడ్ కనిపిస్తుంది కదా, సివిఆర్హెచ్. సిక్స్త్ కాలేజ్ వచ్చేసి ఎస్ఆర్ యూనివర్సిటీ కాలేజ్. సో ఇది ప్రైవేట్ యూనివర్సిటీ కాలేజెస్. సెవెంత్ వన్ వచ్చేసి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విఏఎస్వి అటానమస్. ఇక్కడ ఫీ స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా, చూసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇది హైదరాబాద్లో ఉంది. ఎయిత్ కాలేజ్ వచ్చేసి గోకరాజ్ రంగరాజ్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ కోడ్ కనిపిస్తుంది కదా, జిఆర్ఆర్. ఇది మనకు టైప్ వచ్చేసి అటానమస్. ఫీ స్ట్రక్చర్. సో మనకి సీట్ అలాట్ అయిన తర్వాత మనకి అలాట్మెంట్ ఆర్డర్లో మనకి ఫీ స్ట్రక్చర్ అనేసి కనిపిస్తుంది. అంటే రియంబర్స్మెంట్ ఓన్గా మనం ఇంకా ఎంత కట్టాలి అనేసి వస్తుంది. సో ఇది నెక్స్ట్ ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ అన్నట్టు. సో ఇది నైన్త్ వన్ కాలేజ్ వచ్చేసి వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. కోడ్ వచ్చేసి విఎంఈజీ. ఇది మనకి అటానమస్ కాలేజ్. 10th కాలేజ్ వచ్చేసి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంజిఐటి. ఇది అటానమస్ కాలేజ్. సో శ్రీనిధి 11th వన్, శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కోడ్ వచ్చేసి ఎస్ఎన్ఐఎస్. సో మనకి ఇది అటానమస్ పెట్టుకోవడమే బెటర్ నన్ను అడిగితే, ఎందుకంటే యూనివర్సిటీ అంటే కొంచెం పేపర్ టఫ్ ఉంటుంది. సో అటానమస్ అయితే అంత ఏం ఉండదు. చూజ్ చేసుకోవడం అయితే అటానమస్ చూజ్ చేసుకోండి. నెక్స్ట్ బివి రాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, బీవీఆర్ఐటి. ఇది అటానమస్ కాలేజ్. అనురాగ్ యూనివర్సిటీ. ఇది మనకి ప్రైవేట్ యూనివర్సిటీ, గట్కేసర్లో ఉంది. నెక్స్ట్ 14th వన్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఇది మనకి వరంగల్లో ఉంది. ఇది అటానమస్ కాలేజ్. 15th కాలేజ్ వచ్చేసి ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. కోడ్ వచ్చేసి ఎంవిఎస్ఆర్. ఇది అటానమస్ కాలేజ్. నెక్స్ట్ 16th కాలేజ్ వచ్చేసి ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సో ఇక్కడ ఇది కూడా మనకి అటానమస్ కాలేజే. నెక్స్ట్ బీవీఆర్ఐటి కాలేజ్. ఇది ఓన్లీ ఫర్ ఉమెన్స్ కాలేజ్. ఫస్ట్ 17th వన్ ఒకటే వచ్చింది కదా మనం ఇందాక చూసిన కాలేజ్లో. సో బీవీఆర్ఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్. సో మనకు కోడ్ వచ్చేసి బీవీఆర్డబ్ల్యూ. సో ఇది అటానమస్ కాలేజ్, బాచ్పల్లిలో ఉంది. నెక్స్ట్ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, జిఎన్టీడబ్ల్యూ. సో మనకి ఇది అటానమస్ కాలేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి గీతాంజలి కాలేజ్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, ఎంఆర్ఈసి. సో ఇది అటానమస్ కాలేజ్, మైసమ్మగూడలో ఉంటుంది. మంచి కాలేజెస్ మల్లారెడ్డి కాలేజెస్ అండ్ సిఎంఆర్, సిబిఐటి, వాసవి, శ్రీనిధి ఇవి మనకి టాప్ కాలేజ్. గోకరాజ్ రంగరాజ్. సో ఇది గురునాయక్ కూడా మంచి కాలేజ్, గురునాయక్ జిఎన్ఐటి. ఇది అటానమస్ కాలేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మనకి ఇది వరంగల్లో ఉంది. సో ఇది కూడా అటానమస్ కాలేజెస్. నెక్స్ట్ విద్యా జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విజేఐటి. ఇది కూడా అటానమస్ కాలేజ్. నెక్స్ట్ నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇది కోడ్ వచ్చేసి ఎన్ఆర్ఈసి. మీరు కాలేజ్ కోడ్స్ జాగ్రత్తగా చూడండి,
జాగ్రత్తగా చూసి జాగ్రత్త పెట్టండి. కాలేజ్ కోర్స్తోనే మనకి డిపెండ్ అయి ఉంటుంది. కాలేజ్ నేమ్ అక్కడ మెన్షన్ చేయడం మరి చెప్తున్నా. మంచిగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్లో ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో నీకు నచ్చిన కాలేజ్ రాలేదనుకో, సెకండ్ ఫేజ్లో పెట్టుకుని రావచ్చు రాకపోవచ్చు. సో మీరు ఫస్టే మంచిగా ప్రిఫర్ చేయండి కాలేజెస్. సో ఫస్ట్ ఫేజ్లోనే వచ్చేలాగా చూసుకోండి. మళ్ళీ సెకండ్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తే అది వస్తుందా రాదా అని ఇంకా మనకు డౌటే ఉంటుంది. వస్తే లక్కీ, లేదంటే ఇంకా మీరే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి పెట్టుకోండి. సో ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజ్ పెట్టుకోండి. ఎందుకంటే మన క్యాంపస్లోనే వస్తుంది జాబు. లేదు అంటే మనం బయట వెతుక్కోవడం చాలా కష్టము. ముందే ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది కాబట్టి కొంచెం మంచి కాలేజెస్ పెట్టుకోండి. నెక్స్ట్ ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇక్కడ కోడ్ చూసుకోవచ్చు MLRID, ఇది అటానమస్ కాలేజ్. నెక్స్ట్ KU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది వరంగల్లో ఉంది. ఇది యూనివర్సిటీ కాలేజెస్. CMR ఇంజనీరింగ్ కాలేజ్ కనిపిస్తుంది కదా, ఇది కూడా అటానమస్ కాలేజ్. CMR ఇది కూడా అటానమస్ కాలేజే. సెంట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది దూలపల్లిలో ఉంటుంది. ఇది అటానమస్ కాలేజ్. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, ఇది కూడా అటానమస్ కాలేజ్, మైసమ్మగూడలో ఉంటుంది. CMR ఇన్స్టిట్యూట్ కాలేజ్, ఇది కూడా అటానమస్ కాలేజే. మర్రి లక్ష్మారెడ్డి, ఇది కూడా మంచి కాలేజే. గురునాయక్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇది మంచి కాలేజు. స్ట్రిక్ట్గా మంచిగా ఉంటుంది. స్ట్రిక్ట్ మీన్స్ మంచి మెయింటెనెన్స్, మంచి ఎడ్యుకేషను. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి KU కాలేజ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది మనకి సెల్ఫ్ ఫైనాన్స్. సో మీరు MSET కాబట్టి ర్యాంక్ ఎక్కువ వచ్చి ఉంటుంది కాబట్టి, సో మీరు కాలేజెస్ ఒక మినిమం ఒక 50 కాలేజెస్ పెట్టాలి. 50 కాలేజెస్ పెడితే దాంట్లో ఏది వస్తుందో మనకి కన్ఫామ్గా తెలియదు. మన ర్యాంక్కి రిలేటెడ్, మన క్యాస్ట్, ప్రతి ఒక్కటి వాళ్ళు చూసి మనకి కాలేజ్ అలాట్ చేస్తారు. కాబట్టి మీరు ఫస్టే ఒక 50-60 పెట్టినా ఏం కాదు, 60-70. సో మీకు ఎక్కువ ర్యాంక్ ఉంటే అన్ని కాలేజెస్ పెట్టి, తక్కువ ఉంటే అన్ని కాలేజెస్ అవసరం లేదు. ఎందుకంటే మనకు తక్కువ ర్యాంక్ ఉంటే ఫస్ట్ అటెంప్ట్లోనే ఫస్ట్ పెట్టిన దాంట్లోనే మనకి వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఇవి మనకి టాప్ 10 కాలేజెస్. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.